యేసుక్రీస్తు నామం పేట మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి నేటి పరిస్థితుల కారణంగా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ శుక్రవారపు ఆరాధనలో మనమందరం ఏకీభవించి దేవుని నామాన్ని స్తుతించడానికి ఇదొక గొప్ప అవకాశం. మీరందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీభవించి దేవుని మహింపరిచి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ కొరకై, కృప కొరకై నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ శుక్రవారం ఆరాధన అంతట్లో మీరేమో తోడుగా ఉండి సహాయం చేయమని, పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని అడుగుతూ ఉన్నాం. వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ, ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ పేరు పేరున వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఇదిగో తండ్రి, ఆదిన అంతం వరకు మీరేమో తోడుగా ఉండి సహాయం చేయండి. సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ఘనత మహిమ పొందగలని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పాటల ద్వారా దేవుని మహింపరచుకుందాం. మొదటగా ఆయన నా సంగీతము అనే పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి స్తుతులైలా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి స్తుతులైలా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, మృక్కెదము స్తుతించెదం పొగడెదము.
యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. పాట పాడుకుందాం. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. జీవజలముల నడియొడ్డున వృక్షము వలె పెరిగెదరు. జీవజలముల నడియొడ్డున వృక్షము వలె పెరిగెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను. చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను. కనురెప్పవలె కాపాడి యేసే నడిపించును. కనురెప్పవలె కాపాడి యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు నాయన మమ్మల్ని ప్రభు క్షేమంగా కాపాడారు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. అలాగనే ప్రభు ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన ఉన్నారు. మా ఆత్మలకు కావాల్సిన ఆహారాన్ని మీరు ఆయన వాక్యం ద్వారా మీరు నాయన వినిపింపచేసి నాయన మమ్మల్ని బ్రతికింపచేసి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆదికాండం 19వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ లోతు అనబడేటువంటి ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. లోతు అబ్రహాము యొక్క సహోదరుడు.
ఆ లోతు అబ్రహాము ఎంతగానో ప్రేమించి తనతో పాటు తీసుకొని వచ్చాడు లోతుని. తనతో పాటు తీసుకుని వచ్చి లోతు అబ్రహాంని అనుసరిస్తూ వచ్చాడు ఎన్నో విధాలుగా. అయితే కొంతకాలానికి వారిద్దరూ ఉన్నప్పుడు వారి యొక్క మందల కాపర్ల మధ్య ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి వారిద్దరికీ కూడా అక్కడ అనేకమైనటువంటి సమస్యలు తలెత్తడం వల్ల అబ్రహాము లోతు కలిసి ఒక మాట్లాడుకుని మన ఇద్దరం కూడా సామరస్యంగా మనం ఒక చెరసగం ఒకవైపుకు వెళదామని చెప్పేసి మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని అలా వెళ్ళినప్పుడు లోతు అయితే ఎంతో రమ్యంగా, చక్కగా, పచ్చగా, ఎంతో అక్కడ ఉన్నటువంటి యొక్క పంటలు అవన్నీ కూడా మంచిగా పండేటువంటి మైదానం లాంటి చక్కని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చక్కని ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రదేశం వైపు వెళ్ళిపోయాడు. ఇక్కడ లోతు ఏం చూశాడంటే కేవలము లోకము తనకు కనిపిస్తున్నటువంటి ఆ పచ్చదనాన్ని, ఆ అందాన్ని, కంటికి కనిపించేటువంటి దాన్ని తన ఆత్మకు తెలియదు. ఆత్మ సంబంధంగా అతను ఆలోచించలేకపోయాడు. ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా కేవలము శరీర సంబంధంగా మాత్రమే ఆలోచించుకుంటూ ఉండి తను వెళ్ళిపోయాడు అనమాట. పచ్చగా ఉన్నటువంటి దాన్ని, క్షేమంగా ఉన్నట్టు లాభదాయకమైన దాన్ని చూసుకొని తను ఆ సొదమ గొమర్రా ప్రాంతాలని ఎంచుకున్నాడు. కానీ ఆ సొదమ గొమర్రా ప్రాంతాలు ఎంతో భయంకరమైనటువంటి అసహ్యకరమైన కార్యాలు, పాపపు ఇష్టమైన భయంకరమైన పాపంతో నిండుకొని దేవునికి ఏమాత్రం కూడా లోబడలేనటువంటి జనాంగం అక్కడ ఉన్నారనమాట. దేవుని యొక్క ఆలోచన అనేటువంటిదే లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి నిర్ణయించుకొని దేవదూతలను పంపించాడు. అయితే మధ్యలో అబ్రహాము కనిపించి అబ్రహాము ఎంతగానో తనకున్నటువంటి ఆ దేవదూతలు అబ్రహామునొద్దకు వచ్చి వారికి చెప్పినప్పుడు, మేము సొదొమ గొమొర్రా ప్రాంతాలని మేము నాశనం చేయాలని చెప్పి దేవుడు మమ్మల్ని పంపించాడు అని అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే లోతు పట్ల ప్రేమ కలిగిన వాడై లోతుని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మేరకు ఆ దేవుని యొక్క ఆలోచనతో ఏకీభవించకుండా అక్కడ అబ్రహాము లోతు పట్ల విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. లోతు పట్ల విజ్ఞాపన చేయటం బట్టి దేవుడు ఏం చేశాడంటే లోతుని కాపాడాలని, లోతు కుటుంబాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అది కేవలం అబ్రహామును బట్టి మాత్రమే. అబ్రహాము విధేయుడై జీవించటాన్ని బట్టి అబ్రహాం విజ్ఞాపనను ఆలకించి దేవుడు లోతును కాపాడాలనుకున్నాడు. అందుకోసం లోతుకి దేవదూతలని పంపించి లోతు వద్దకు, ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయబోతున్నాం కాబట్టి నీవు నీకు కలిగి ఉన్న వారందరినీ కలిపి నీ కుటుంబాన్ని తీసుకొని నువ్వు త్వరగా ఇక్కడి నుంచి పారిపో, మీ ప్రాణాలను దక్కించుకోండి అని చెప్పి దేవుడు ఎంతగానో వారికి తెలియజెప్పాడు దూతల ద్వారా. తెలియజెప్పినప్పుడు అప్పటికే ఇంకా కూడా లోతు ఎలా ఉన్నాడంటే శరీర సంబంధంగానే జీవిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన వాటి మీదే తన మనస్సును ఉంచుకుంటూ ఉన్నాడు. లోక సంబంధమైన వాటి వైపే తన దృష్టి అంతా ఉండటాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి రావడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేని వాడుగా ఉంటున్నాడు. తాను అంతవరకు ఆ యొక్క పాపపు ఇష్టమైన ఆ జనాంగంతో అవిధేయకమైనటువంటి లోక సంబంధమైన వారితో కలిసిపోయి జీవించటం వల్ల, వారిలో కలిసిపోయి ఉండటం వల్ల తను ఆ పాపాన్ని నుంచి విడిపించుకోవడానికి ఆలోచన అతనికి లేకపోయింది. వారు ఏం చేశారంటే తడవ చేస్తూ ఉన్నాడు. ఆ పాపం నుంచి, ఆ యొక్క ప్రాంతం నుంచి బయటకు రావడానికి లోతు ఎంతగానో తడవ చేస్తూ తచ్చట్లాడుతూ ఉన్నాడు, వెనకాడుతూ ఉన్నాడు. అది కాపాడుకోవాలి, ఇది కాపాడుకోవాలని ఆలోచనలు కలిగి ఉన్నాడేమో లోతు. దాన్ని బట్టి లోతుని వెనక్కి లాగుతూ ఉన్నారు. వాళ్ళు దేవదూతలు ఏం చేశారంటే చేతులు పట్టుకుని ఆ ఊరి బయటికి తీసుకొని వచ్చేసారు. లాక్కుని వచ్చి బయట పెట్టారంట. ఆ ఊరిలో నుంచి బయట పెట్టారు. ఆ ఊరిలోంచి బయట పెట్టినప్పుడు అక్కడ చూసినట్లయితే ఆ యొక్క తన భార్య వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మొదటగా ఒక సమాచారాన్ని తెలియజేశారు. ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయబోతున్న సమాచారాన్ని తెలియజేసినప్పుడు వెంటనే వీరు జాగ్రత్త పడవలసిన వారు జాగ్రత్త పడలేదు. అలాగే ఆ ప్రాంతం నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి మీరు దేవునికి సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాంతానికి, పర్వతానికి వెళ్ళండి. అక్కడ కనిపిస్తూ ఉన్న దూర పర్వతానికి వెళ్ళండి. ఆ పర్వతానికి వెళ్ళినట్లయితే మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వంకలు చెప్తా ఉన్నాడు. వంకలు చెప్పి తన అవిధేయతని
చూపిస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి ఆ విధేయతను ప్రదర్శించుకోలేకపోయాడు, దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయాడు, దేవుని యొక్క ఆలోచనలకు తన జీవితాన్ని అప్పగించుకోలేకపోయాడు. కాబట్టి లోతు ఏం చేశాడంటే, అయ్యో ఆ పర్వతం మీదకి నేను వెళ్ళలేనయ్యా, ఈ దగ్గరలో కనబడుతున్న ఈ చిన్న ప్రాంతం ఉంది కదా, సోయర్ అనే ప్రాంతం, ఆ ప్రాంతానికి నన్ను వెళ్ళటానికి అనుమతించండి అని చెప్పి అక్కడ కూడా మరలా తన సొంతంగా ఎంపిక చేసుకుంటున్నాడు. దేవుడు అది క్షేమం కాదు, దూరంగా వెళ్ళిపో అని చెప్పినా కూడా ఇక్కడ లోతు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఆ సోయర్ అనే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు తప్ప ఆ గొప్ప ఎత్తైనటువంటి ఎప్పటికీ క్షేమకరంగా ఉన్నటువంటి శాశ్వతంగా క్షేమకరంగా ఉంటుంది అది నీకు ఆ యొక్క పర్వత ప్రాంతము అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, ఆ దేవదూతల ద్వారా వారికి చెప్పినప్పుడు తను ఏమాత్రం కూడా చెప్పలేనటువంటి వినలేనటువంటి వాడుగా, వంకలు చెప్పేవాడుగా, దానికి వెళ్ళలేను, నేను తప్పించుకోలేను, నేను ఇక్కడెక్కడే తచ్చట్లాడుతూ ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఈ దగ్గర ప్రాంతంలో ఈ చిన్న ఊరిలోనే ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఆ సోయర్ అనే ప్రాంతం కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రాలతో పాటు నాశనం చేయబడవలసింది, కానీ లోతు కోరుకుంటను బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయకుండా కాపాడాడు, వదిలివేశాడు అనమాట. పోన్లే అని చెప్పేసి అని దేవుడు ఏం చేశాడంటే కృప చూపించాడు, దయ చూపించి వదిలివేశాడు. అలాగనే ఈ రోజున మనం చూసినట్లయితే లోతు ఎలాగైతే దేవుడు మనకి గొప్ప సమాచారాన్ని, రక్షణ సువార్తను దేవుడు మనకి ఎంతోమంది ద్వారా, దేవునికి బిడ్డల ద్వారా ఇక్కడ మనకి ఎంతగానో చెప్తూ ఉన్నాడు. ఆ చెప్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలో అయినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి ఎరక్క ఎంతగానో అవిధేయత చూపిస్తూ ఉన్నాం, దాన్ని వినలేకపోతూ ఉన్నాం. అవిధేయత మొదటగా మనం చూసినప్పుడు అవిధేయత చూపించాడు లోతు అవిధేయత చూపించినట్లుగానే మనం కూడా ఈ రోజున అవిధేయత చూపిస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యానికి లోబడలేనటువంటి వారుగా అవిధేయులంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అవిధేయత అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏం చేస్తామంటే మనం వంకలు మొదలు పెడతా ఉంటాం, వంకలు ఎత్తుక్కుంటూ ఉంటాం. మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు యోనాను చూసినప్పుడు యోనా అలాగే నువ్వు నీనెవేకి వెళ్ళు అంటే ఆయన ఏం చేశాడంట, అయ్యా నువ్వు నన్ను అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు, అక్కడ నాకు క్షేమం కాదు అని చెప్పి తన సొంతంగా ఆలోచించి నేను తర్షీష్కి వెళ్ళిపోతానని చెప్పి తర్షీష్ ఓడకి వెళ్ళడానికి ప్రయత్నించాడనమాట. అదేవిధంగా మనం కూడా మనకి ఇది నీకు క్షేమం కాదు, దీన్ని విడిచిపెట్టు అని దేవుడు ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నప్పటికీ, ఎంతోమంది ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ దాన్ని మనం అవిధేయులమై దాన్ని వదిలిపోలేకపోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ లోకం అనేది కేవలం ఒక గుడారం వంటిది. ఈ లోకము ఒక భూమి మీద గుడారము, ఈ శరీరము భూమి మీద ఒక గుడారము, ఇది ఒక శిబిరం లాంటిది. శిబిరం అనేది శాశ్వతమైనది కాదు. ఆ శిబిరం అనేది కొంతకాలం మాత్రమే, చాలా కాలం ఉండేది కాదు. అది 4 రోజులు, కొన్ని రోజులు, లేదంటే కొన్ని నెలలో ఒక సర్కస్ అనో, ఒక ఎగ్జిబిషన్ అనో, లేదంటే ఒక రకమైనటువంటి వాహనాలకు సంబంధించిన శిబిరాలు ఏర్పాటు చేస్తారు, లేదంటే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా తాత్కాలికం, ఒకరోజు లేదంటే ఇన్ని రోజులని పెడతారు తప్పించి అది శాశ్వతంగా అక్కడ కట్టడం అయితే ఉండదు. అక్కడ ఆ శిబిరం అనే దాన్ని చూపించి ఇది ఇక్కడ మా దగ్గర పలానా ఈ వస్తువులు దొరుకుతాయి, లేదంటే ఈ సేవలు దొరుకుతాయి, సేవకు సంబంధించినవి అయితే పలానా సేవలు మా దగ్గరికి, మా హాస్పిటల్కి వస్తే ఆ రకరకాలైనటువంటి సేవలు, వాటికి వైద్యం చేస్తాం, వీటికి వైద్యం చేస్తూ ఉంటారు. లేదంటే వాహనాలకు సంబంధించిన శిబిరం అయితే ఆ వాహనాలు దొరుకుతాయి, ఈ వాహనాలు దొరుకుతాయి, ఈ మోడల్ దొరుకుతాయి, అట్లా అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన శరీరం కూడా ఈ లోకంలో ఒక గుడారం, ఒక శిబిరం లాంటిది, ఒక టెంట్. ఆ టెంట్ అనేది మనం 4 రోజుల తర్వాత ఎత్తివేయబడుతుంది. అలాగే ఈ శరీరం కూడా ఈ యొక్క లోకంలో ఒక శిబిరం వంటిది, గుడారం వంటిది. అది ఎత్తివేయబడుతుంది, ఇది నాశనం అయిపోతుంది, తీసివేయబడుతుంది. దీనిలో ఉన్నటువంటి శాశ్వతమైనది ఏంటయ్యా అంటే కేవలం ఆత్మ. ఆ ఆత్మను మనం ఏం చేయాలంటే ఆ ఆత్మ క్షేమం కోసం మనం దృష్టించాలి. ఆ ఆత్మక్షేమం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వద్ద దొరుకుతుంది, దేవుని యొక్క మాటల్లో దొరుకుతుంది. దేవునికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉండగలుగుతాం, అప్పుడు మాత్రమే మన ఆత్మ రక్షింపబడుతుంది. ఆ పరలోక రాజ్యం అనేటువంటిది అది శాశ్వతమైనది అనమాట. ఆ శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యం వైపు మన దృష్టి ఉంచాలి. ఆ శాశ్వత పరలోక రాజ్యాన్ని మనం ఎప్పుడు దృష్టి ఉంచగలుగుతాము అంటే దేవుని ఆజ్ఞకు
లోబడినప్పుడు, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపినట్లయితే మనం ఏమాత్రం కూడా క్షేమంగా ఉండలేము, మన ఆత్మల్ని రక్షించుకోలేము. అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు మనం కూడా ఈ యొక్క లోతులాగా ఎన్నో వంకలు చెప్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, గొప్ప పర్వతం లాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల. దేవుడు మనకి ఎన్నో ఆలోచనలు, మన ఆలోచనల మేరకు కాదు, మన ఆలోచనల మేరకు మనం ఉన్నట్లయితే మనకి అది నష్టాన్ని కలిగిస్తాయి. మొదటిగా మనం చూసినప్పుడు అవిధేయత చూపించాడు, కాబట్టి మనం అటువంటి అవిధేయత కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం మొదటగా నేర్చుకుంటున్నాం. రెండవది వంకలు చెప్పకూడదంట. రెండవది వంకలు చెప్తే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కోపం వస్తూ ఉంటుంది. మన పక్షంగా ఎంతోమంది విజ్ఞాపన చేసేవాళ్ళు ఉంటారు. దేవునికి విజ్ఞాపన చేసే వాళ్ళని బట్టి మనం ఈ రోజున క్షేమంగా ఉంటున్నాం తప్పి అది మన సొంత గొప్పతనమో మన యొక్క క్షేమం మన యొక్క మంచితనమో కాదు. దేవునికి మన పక్షంగా విజ్ఞాపన చేసేవాళ్ళు అనేక మంది ఉండబట్టి దైవజనులైనటువంటి వారు, సంఘాలైనటువంటి వారు, సంఘ విశ్వాసులైనటువంటి వారు, తల్లిదండ్రులైన ఎంతోమంది రక్షింపబడినటువంటి బిడ్డలు, దేవుని చేత కడగబడి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు అనేక మంది ఉంటారు. వారందరి యొక్క విజ్ఞాపన మేరకు ఇక్కడ లోతు పక్షంగా అబ్రహాం ఎలాగైతే విజ్ఞాపన చేశాడో అలాగనే మన పక్షంగా కూడా అవిధేయులైన వారి పక్షంగా దేవుడు ఎంతోమంది దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నువ్వు తప్పులు చేస్తూ ఉన్నా, దేవునికి అవిధేయుడు అవుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు క్షేమంగా ఉన్నావు. వారి యొక్క విజ్ఞాపనను బట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలంటే అవిధేయత అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆ అవిధేయతను నీలోంచి తొలగించుకుంటావో అప్పుడు దేవునికి ఇష్టంగా ఉండగలుగుతావు. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి వంక చెప్పకూడదంట. ఈ వంక చెప్పడం వల్లే మనం ఏమవుతూ ఉంటామంటే దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చలేకపోతూ ఉంటాం. దేవుని యొక్క ఆలోచనలు మనం నెరవేర్చలేకపోతే మనకి క్షేమం కాదనమాట. ఈ పర్వతానికి వెళ్ళు అని లోతుని చెప్పినప్పుడు లోతు ఏమాత్రం కూడా నేను వెళ్ళలేను, అక్కడికి చిన్న ప్రాంతంలోనే ఉంటాను అని చెప్పేసి వంక చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా మన పట్ల కూడా దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ వంకలు చెప్తూ ఉంటామో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల నెరవేరకపోవడం వల్ల అది మనకి క్షేమాన్ని కలిగించలేనటువంటివిగా ఉంటాయి. అది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే అవి ఏమవుతూ ఉంటాయి, మనకు నష్టాన్ని చేకూరుస్తాయి. దేవునికి వంక చెప్పకుండా దేవునికి లోబడి దేవుని ఆలోచనల మేరకు మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు అది మనకి క్షేమాన్ని ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచనలకు ఒప్పుకోవాలి, వంక చెప్పకూడదు. నాకు ఇదైతే క్షేమంగా ఉంటుంది, అదైతే క్షేమంగా ఉంటుంది. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములు అంట. అవి మన ఊహకు కూడా అందనివంట, మన ఊహకు అందనివి. దేవుని యొక్క ఆలోచనల మేరకు మనం నడుచుకున్నప్పుడు వంక చెప్పకుండా ఎప్పుడైతే మనం దేవుని ఆలోచనల మేరకు నడుచుకుంటామో అది మనకి క్షేమాన్ని ఇస్తుంది. రాబోయే కాలంలో కూడా అవి మనకి నిరీక్షణ కలుగజేసి సమాధానకరమైనవిగా, మనకి అవి హానికరమైనవి కాకుండా సమాధానకరమైనవిగా అవి మన జీవితాల్లో ఉంటాయి. అదే రీతిగా మనం మూడవదిగా చూసినట్లయితే దేవుని ఆలోచనలకు, ఆజ్ఞలకు మనం లోబడి ఆయన్ని ఆశ్రయించాలి. ఆ పర్వతం వద్దకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ పర్వతం వద్దకు వెళ్ళటమే, అంతేగాని మనం ఈలోక సంబంధం ఇక్కడిక్కడ క్షేమాన్ని చూసుకుంటే అది మనకి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా ఉండదు. లోతు ఈ యొక్క లోకంతోనే సహవాసం చేస్తూ వచ్చాడు తప్ప పైకి సంబంధించినట్టు ఆత్మీయ సంబంధమైన వాటిని లోతు చూడలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు ఆయన ఆజ్ఞలకు లోబడమంటున్నాడు. అవిధేయత కానీ ఆ వంకలు పెట్టడం అనేది కానీ మనకు లేకుండా మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి అది క్షేమాన్నిస్తుంది. దేవుని ఆజ్ఞలకు నీవు లోబడాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే దేవుని మాట వింటే అది నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది.
కాబట్టి దేవుని మాటలు మనం వినాలి. అవి మనకి క్షేమాన్ని ఇస్తాయి. అవి మనకి క్షేమకరంగా లాభకరంగా ఉంటాయి. కాబట్టి మనం ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ విధంగా మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడు. అదే రీతిగా మనకి ఇప్పటి వరకు ఒకవేళ ఆ విధంగానే అవిధేయత చూపిస్తూ ఎన్నో వంకలు వెతుక్కుంటూ లోకంలోనే జీవిస్తూ లోకానికి సంబంధించినటువంటి వాటిని మనం క్షేమం అనుకుంటూ అదే భ్రమలో ఉంటూ ఒకవేళ అలా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు వాక్యం ఏం చెప్తోందంటే ఇప్పుడైనా వాటిని విడిచిపెట్టి నువ్వు తిరిగిరా. నీ కుటుంబం కోసం, నీ చుట్టూ ఉన్నటువంటి వారి కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నశించిపోయే వారి కోసం, అందరి కోసం కూడా నువ్వు ప్రార్థించాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లోతు వలె అవిధేయత చూపకుండా, వంకలు చెప్పకుండా దేవుడు ఏదైతే మన పట్ల కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పటి వరకు చక్కని సందేశాన్ని విన్నాం. లోతు జీవితంలో నుండి ఆ భయంకరమైనటువంటి స్థలంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చి అతన్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు లోతు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సలహాను పాటించకుండా అక్కడ అవిధేయత చూపించినటువంటి వాడిగా తనకి ఇష్టమైనటువంటి స్థలాన్ని తాను ఎన్నుకొని, ప్రభువా నేను ఈ స్థలానికి వెళ్తాను అని చెప్పి దేవుని మాటను ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనను నెరవేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. మనం ఇప్పటి వరకు చూసాం కదా, దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. అంత మాత్రమే కాదు, లోతు సాకులు చెప్తూ వచ్చాడు, వంకలు చెప్తూ వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలకు, దేవుని ఆలోచనలకు ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం, ఎన్నో వంకలు చెప్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని మాటను మనం అంగీకరించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో మనం ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. తర్వాత దేవుడిని ఆశ్రయించకుండా ఆ ప్రక్కనే ఉన్నటువంటి ప్రాంతం మీద తన మనసు పెట్టాడు. లోతు భార్య కూడా అలాగనే చేసింది. తనకున్నటువంటి ప్రాంతాన్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తాను విడిచిపెట్టలేక వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని కన్నా కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టి వాటిని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఎన్నో మార్లు ఉండి దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా దేవుని కొరకు మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నామో వాటన్నిటినీ దేవుని కొరకు త్యాగం చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే అపోస్తులైన పౌలు ఈ విధంగా అంటాడు. ఏం చేస్తున్నాడంటే, సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే మేలు అని అంటాడు. ఈ లోక సంబంధమైన అన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, శాశ్వతమైనవి కావు. ఏదో ఒక రోజున ఈ లోకం గతించిపోతుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. కానీ మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. మీరందరూ కూడా పరసంబంధమైన, దైవికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి వాటి మీద మనసు పెట్టి దేవుని యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నేటి పరిస్థితుల కారణంగా మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించినటువంటి వారిగా మనం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగిన వారం అవుతాం. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నిబంధనలను మనం పాటించినట్లయితే తప్పకుండా మనం ఈ భయంకరమైన స్థితిలో నుండి బయటపడటానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అయ్యో మేము మందిరానికి వెళ్ళలేకపోతున్నామే, అయ్యో మందిరాన్ని ఎప్పుడు తెరుస్తారా, ఆరాధనలు ఎప్పుడు కొనసాగుతామా, దేవుని సన్నిధి లేదు అని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి పరిస్థితుల కారణంగా మనం ఏమి చేయలేము. కానీ దేవుడు తప్పకుండా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి
మనకు విజయాన్ని దయచేస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతూ ఉన్నాను. మనం ఎక్కడైతే ఉంటున్నామో అదే దేవుని మందిరంగా, మన ఇల్లే దేవుని గృహముగా, దేవుని మందిరంగా మనం చేసుకొని నిత్యము దేవుణ్ణి మనం స్తుతించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నప్పుడు మనం ఎక్కడైతే దేవుని ఆరాధిస్తామో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మందస్సు ఒబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఎలాగో అతని ఇంటి వారిని ఆశీర్వదించాడో మన ఇల్లు కూడా ఆశీర్వదించబడాలని నిత్యము దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నట్లయితే ఆశీర్వాదం మనకు మెండుగా ఉంటుంది. అలాంటి కృప ధన్యత దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కని సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మా జీవితాల్లో లోతు ఏ విధంగా అవిధేయత చూపించాడో అలా కాకుండా, తను ఏ విధంగా అయితే సాకులు చెప్తూ వచ్చాడో అలా కాకుండా, నిన్ను ఆశ్రయించకుండా తనకి ఇష్టమైన దాని మీద ఎలా ఆశ్రయించాడో అలా కాకుండా, మేము నిత్యము నీకు లోబడుతూ నీ మాటకు మేము అంగీకరిస్తూ నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలు ఎవరైతే ఏ ఏ బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి మీరు విడిపించమని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే విడుదల కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే నెమ్మది కలుగు చేయమని అడుగుతున్నాం. వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ తొలగిపోయేటట్టుగా చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు ప్రసాదించమని సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి గృహంలో నీ సన్నిధి, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మెండుగా నీ బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. మీరే సహాయం చేసి ఘనత మహిమ పొందగలని యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.